అందరికీ నమస్కారం. ఈరోజు కథ పెళ్లి పుస్తకం. ఎపిసోడ్ నెంబర్ 5. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఏంటి పిఏ మేడం గారు ఇంత లేట్‌గా వచ్చారు? నవ్వుతూ అడిగింది స్వప్న. బంగారం వచ్చిందా స్కూల్ నుంచి? సోఫాలో కూర్చుంటూ అడిగింది. వచ్చింది. హోంవర్క్ చేసింది. స్నాక్స్ తిని ఆడుకోవటానికి వెళ్ళింది. థ్యాంక్స్‌నే అంటుంది మౌలి. ఎందుకే మనలో మనకి థ్యాంక్స్? ఎలా ఉంది పిఏ జాబ్? అని నవ్వుతూ అడిగింది స్వప్న. ఉఫ్! దన్నం అంటూ 2 చేతులు జోడించింది మౌలి. అదేంటే అంత కష్టంగా ఉందా? భరించలేనంత కష్టంగా ఉంది. ఏంటి? ఏమన్నావు? ఏం లేదు. ఫ్రెష్ అయ్యి వస్తాను అని పైకి లేచిన మౌలి గుమ్మం దగ్గర నిలబడిన సంతోష్, దేవయానిలను చూసి షాక్ అవ్వింది. ఎవరు కావాలండి? ఎవరు మీరు? అని తెలియక అడిగింది స్వప్న. అది మౌలితో మాట్లాడటానికి వచ్చాం. తనకి మేము బాగా తెలుసు అని తడబడుతూ చెప్పింది దేవయాని. అవునా? లోపలికి రండి అని స్వప్న అనగానే మౌలి కోపంగా తన రూమ్కి వెళ్ళింది. స్వప్న ఏం అర్థం కాక మీరు కూర్చోండి ఇప్పుడే వస్తాను అని చెప్పి మౌలి రూమ్కి వెళ్ళింది. అసలు వాళ్ళని లోపలికి ఎందుకు రానిచ్చావే అని కోపంగా అడిగింది మౌలి. ఏమైందే అంత కోపంగా ఉన్నావు? స్వప్న ప్లీజ్ ఏదోటి చెప్పి వాళ్ళని బయటికి పంపించేయి. అంటే వాళ్ళు నీకు తెలుసా? ఒకప్పుడు తెలుసు కానీ ఇప్పుడు కాదు. అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోయాను. స్వప్న ఎవరు ఎలాంటి వాళ్ళు తెలిసాక మళ్ళీ మళ్ళీ కావాలని మోసపోలేను. కంట తడితో అంది మౌలి. స్వప్న ఆలోచిస్తూ, మౌలి నీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలీదు. కానీ నీ మాటలను బట్టి వాళ్ళ వల్ల నీకు నష్టం జరిగిందని అర్థమైంది. లోపలికొచ్చిన వాళ్ళని బయటికి పొమ్మనటం అంత కరెక్ట్ కాదే. అసలెందుకు వచ్చారో ఏంటో ఒకసారి మాట్లాడు అని నచ్చ చెబుతూ అంది స్వప్న. ప్లీజ్ స్వప్న. మౌలి నీ మనసుని బాధ పెట్టాలని కాదు. ఒకసారి మాట్లాడి నీ మనసులో మాటని చెప్పేయి. వాళ్ళింకా నీ జోలికి రారు కదా అని స్వప్న అనగానే సరే ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళింది. చల్లటి నీళ్లు ఒంటికి తాకేసరికి మౌలి మనసు కాస్త ప్రశాంతంగా అనిపించింది. హోటల్లో మహేంద్ర అన్న మాటలు తలుచుకుంది. మౌలి నువ్వు పడుకున్నావు కదా, అప్పుడు నీ హార్ట్ నాకు బాగా టచ్ అయింది. ఎందుకో తెలీదు అలా నీ హార్ట్ కేసి చూస్తూనే ఉన్నాను. చాలా ఫీలింగ్ వచ్చింది కానీ నువ్వు అందరిలా కాదు కదా, అందుకే చూపులతోనే సరిపెట్టుకున్నాను అని మహేంద్ర మాటలు తలుచుకోగానే ఎందుకో మౌలి మనసు ఒక్కసారిగా గతం గుర్తు చేసుకుంది. గతంలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మహిరా మహిరా అంటూ అరిచాడు మహేంద్ర. వస్తున్నాను మహి, ఒక 2 నిమిషాలు అంటూ కప్పులో కాఫీ వేసి ట్రేలో పెట్టి బయటకొచ్చింది. ఏయ్ కాఫీ అడిగి ఎంతసేపు అయిందే, ఇప్పుడా తెచ్చేది ఈడియట్ అంటూ ముద్దుగా కసిరాడు. ఏంటి ఏమన్నావు? ముందుకొస్తూ అంది. ఏమన్నాను? ఈడియట్ అన్నాను. కరెక్ట్గానే అన్నాను కదా అని మీసం దగ్గర చిన్నగా రబ్ చేసుకుంటూ అన్నాడు. ఏంట్రా నా కోడల్ని పట్టుకొని అనరాని మాటలు అంటున్నావు? రూమ్ నుంచి బయటికి వస్తూ అన్నారు వర్మ. గుడ్ మార్నింగ్ మావయ్య, కాఫీ తీసుకోండి. అత్తయ్య ఇంకా లేవలేదా? ఇంకా లేదమ్మా, లేస్తుంది. ఏంటి పొద్దున్నే నీ మీద అరుస్తున్నాడు వాడు? అందరినీ కాదని ఈయనతో వచ్చాను కదా మావయ్య, అందుకే నేను అలసైపోయాను అంటూ మహేంద్ర మీద కంప్లైంట్ ఇచ్చింది. ఏయ్ ఓవర్ చేయకు అంటూ మహిరని చూశాడు. అప్పటికే నడుం దగ్గరున్న పుట్టుమచ్చ అతని కంటికి కవ్వింపుగా కనిపించేసరికి మహేంద్ర తదేకంగా మహిరని చూసి, అసలు ఎందుకు ఎప్పుడు చూసినా నాతో గొడవ పడతావు? గొడవ పడుతుంది నా కోడలు కాదురా నువ్వు. ఇంకోసారి నా కోడల్ని ఏమన్నా అన్నావంటే ఊరుకోను. హా ఊరుకోరు. అసలు అది నైట్ ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందిరా అలా అరుస్తున్నావు? నైట్ నాకు ఇష్టమైన ఫుడ్ పెట్టలేదు. ఇప్పుడు కాఫీ అడిగితే లేట్గా ఇచ్చింది. ఎలా వేగాలి నాన్న నీ కోడలతో? చస్తున్నాననుకో అని కన్ను కొడుతూ అన్న మహేంద్ర మాటలకి మహిర కోపంగా చూసింది. పరువు తీస్తున్నాడు. నైట్ అడిగింది ఇవ్వలేదనే కదా ఇప్పుడు ఇంత రాద్దంతా చేస్తున్నావు? రూమ్కి వస్తావు కదా, అప్పుడు చెప్తాను నీ సంగతి అనుకొని, మావయ్య ఆఫీస్కి లంచ్ ఇప్పుడు పెట్టేనా లేదంటే డ్రైవర్ చేత పంపించినా అని అడుగుతుంది. ఇప్పుడే కదమ్మా అన్ని పనులు చేశావు, వంట చేద్దులే, కంగారేముంది, డ్రైవర్ చేత లంచ్ బాక్స్ పంపించేయి అని వర్మగారు అనగానే మహిర నవ్వుతూ కిచెన్ రూమ్కి వెళ్ళింది. స్టవ్ మీద పాన్ పెట్టి టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది మహిర. కాఫీ కప్ పట్టుకొని లోపలికొచ్చి వెనక నుంచి ఆమెని హక్ చేసుకున్నాడు. నీకేమన్నా పిచ్చా? బయట మామయ్య ఉన్నారు మహేంద్ర.
లేరు. అందుకే కదా నిన్ను హగ్ చేసుకున్నాను అంటూ టైట్‌గా హగ్ చేసుకొని, ఏంటే మా నాన్న ముందు ఎక్కువ చేస్తున్నావు? నేనా? నేనేం చేశాను? అంటుంది. మరి అడిగిన వెంటనే కాఫీ ఇవ్వాలని తెలీదా? మహి, పూజ అయ్యేసరికి ఈ టైం అయింది. ముందు వదులు, నాకు చాలా పనుంది అని మహి చేతుల్ని వెనక్కి నెడుతూ అంది మహిర. అబ్బా రాక్షసి! వదల్లేనే. అస్సలే చీరల్లో ఉన్నావు. తెలుసుగా నా గురించి అని ఆమె మెడ వంపుల్లో ముద్దు పెడుతూ అన్నాడు. నీకీ మధ్యన వేషాలెక్కువయ్యాయి అంటుంది. అవును. ఏం చేయను మరి అంటూ మహేంద్ర చేతులు మహిర శరీరాన్ని తడుముతున్నాయి. అతను చేస్తున్న చేష్టలకి మహిర మనసు అదుపు తప్పింది. మహి ప్లీజ్ అంటుంది. సరే వదిలేస్తున్నాను. ఎప్పుడు చూసిన వంట, పెంట, పని ఇదేనా? నీకు మొగుడంటే లెక్కలేదు అని కోపంగా మహేంద్ర వెళ్ళగానే మహిర తనలో తానే నవ్వుకుంది. వచ్చేసింది కోపం అని టిఫిన్ వండి హాట్ బాక్స్లో పెట్టి మహేంద్రకిష్టమైన పూరి ఆలు కూర వేసి ప్లేట్లో పెట్టి వాటర్ బాటిల్ తీసుకుని రూమ్కి వెళ్ళింది. సోఫాలో కూర్చొని సీరియస్గా వర్క్ చేస్తున్నాడు మహేంద్ర. మహి అని ముద్దుగా పిలుస్తుంది. మహేంద్ర మాట్లాడలేదు. మాట్లాడవా అంటుంది. సరే నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ తెచ్చాను వద్దా అని అతని ముందు నిలబడి అడిగింది. నాకేం వద్దు పో బయటికి అంటాడు. అరే చిన్నదానికి ఎందుకో ఎంత కోపం అంటూ చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి మహేంద్ర ఒడిలో సెటిల్ అయింది ల్యాప్టాప్ తీస్తూ. ఏయ్ వదులు. వదిలేనా అని అతని మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంది. అవును వదిలే అంటాడు మహేంద్ర. సారీ మహి అంటూ అతని నుదుటిన ముద్దు పెట్టింది. ఈ గ్యాప్లో ఆమె పవిట జారేసరికి మహి చూపు ఆమె హ్యాట్పై పడింది. సిగ్గుతో మహిర మహేంద్రని హత్తుకుంది. ఏయ్ వదులు. ఎందుకు సిగ్గుపడి నన్ను హక్ చేసుకున్నావు? మహిరని వెనక్కి నెడుతూ అన్నాడు. ఎందుకో నీకు తెలీదా? అతని మీసం లాగుతూ అంది. చూడు నాకు చాలా వర్క్ ఉంది. పిచ్చి పిచ్చి వేషాలు మానేసి పోయి ఆ వంటగదిలోనే కాపురం చేయి కోపంగా అన్నాడు. అతని మాటలకి మహిర బాధగా చూసింది. ఎందుకు మహేంద్ర అలా మాట్లాడతావు? ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనం ఇలా బెడ్రూమ్లో ఉంటే బాగోదు. అందుకే వద్దనన్నాను కానీ నీకెప్పుడైనా అడ్డు చెప్పానా అంటుంది మహిర. ఇప్పుడు నేనేమన్నానని ఆ ఏడుపు ముఖం పెట్టావు? ఏం లేదు. కాఫీ తాగు చల్లారిపోతుంది అని కోపంగా బయటికి వెళ్ళింది. మహేంద్ర తనలో తానే నవ్వుకున్నాడు. కిచెన్ రూమ్కి వచ్చి కాయగూరలు కట్ చేస్తూ ఉండగా లోపలికొచ్చారు అనసూయ. మహిరా, అత్తయ్య లేచారా? కాఫీ తీసుకోండి. ఇప్పుడేం వద్దు మహిరా, పూజ అయ్యాక తాగుతాను. ఇంతకీ నువ్వు టిఫిన్ చేశావా? చేశానత్తయ్య. నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది తిన్నావో లేదో. ముందు టిఫిన్ చేయి తల్లి. నేను ఆయనతో తింటానత్తయ్య అంటుంది మహిర. ఎప్పుడు నా మాట విన్నావని? సరే పూజ చేసుకుని వస్తాను. ఇంకో విషయం. ఏంటత్తయ్య? మధ్యాహ్నం లంచ్కి ఏముండవు? ఇంకా వంట స్టార్ట్ చేయలేదత్తయ్య. ఈరోజు వంట ఏం చేయకు మహిరా అంటుంది అనసూయ. ఎందుకత్తయ్య? నేను మామయ్య బయటికి వెళ్తాం. నువ్వు మహేంద్ర ఇద్దరు కలిసి సినిమాకు వెళ్ళండి. ఎప్పుడూ లేనిది అనసూయ అలా అనేసరికి మహిర ఏం అర్థం కాక చూసింది. ఏంటి మహిరా అలా చూస్తున్నావు? అది కాదత్తయ్య, మామయ్య గారు ఆఫీస్కి వెళ్తానని చెప్పారు కదా, మరి మీరేమో బయటికంటున్నారు అంటుంది మహిర. ఏ మహిరా, నేను మామయ్య బయటికి వెళ్ళకూడదా ఏంటి? నా ఉద్దేశం అది కాదత్తయ్య. మా తమ్ముడి దగ్గరికి వెళ్తున్నాను మహిరా. వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. సరే అత్తయ్య అంటుంది. ఇప్పుడే చెప్తున్నాను, వంట పెంట ఇల్లు క్లీనింగ్ అంటూ నెత్తిన పనులన్నీ పెట్టుకోకు. కాస్త రెస్ట్ తీసుకో. చెప్పు మహేంద్రకి ఈ రోజుకి ఆఫీస్కి వెళ్ళొద్దని. కాస్తైనా ఇద్దరూ ప్రేమగా కూర్చొని మాట్లాడుకోండి. అత్తయ్య అంటూ బాధగా చూసింది మహిర. మహిర, ఎందుకు బాధపడుతున్నావు? వాడన్న దాంట్లో తప్పేముంది చెప్పు. ఎప్పుడు పని పని అంటూ వంటగదిలోనే ఉంటావు. అందరినీ వదులుకొని మహేంద్ర కావాలని వచ్చేసావు. ఎందుకు తల్లి? వాడితో ప్రేమగా ఉండాలనే కదా. మరి ఎందుకు ఇంట్లో ఇంతమంది పనివాళ్ళున్నా అన్ని పనులు నువ్వు చేస్తావు? అంటే మీరు కూడా నన్నే అంటున్నారా అత్తయ్య? నాకు మాత్రం ఎవరున్నారు? అన్నీ మీరేగా. మిమ్మల్ని నేను బాగా చూసుకోవాలనే కదా అత్తయ్య అని ఏడుస్తూ మహిర అనేసరికి అనసూయ బాధగా ముందుకు వచ్చి, పిచ్చిపిల్ల ఎందుకమ్మా ఏడుస్తావు? నువ్వెలాంటి దానివో నీ మనసు ఎలాంటిదో మాకు తెలీదా? కానీ వాడి మనసు బాధపడుతుంది కదా తల్లి, అర్థం చేసుకోమ్మా. సరే అత్తయ్య అంటుంది. చూడు, ఇంకెప్పుడు ఎవరూ లేరని అనకు, అర్థమైందా? నీకు అమ్మగా నేను, నాన్నగా మామయ్య ఉన్నారు కదా.
"హ్మ్" అని ఏడుస్తూనే అంది. "ఇంకా ఏడుస్తున్నావా పిచ్చిదానా? మా ఇంటి మహాలక్ష్మి ఇలా ఏడిస్తే మాకు బావుంటుందా చెప్పు?" "అది కాదత్తయ్య. చాలు ముందు ఏడవటం మానేయ్" అని ప్రేమగా మహిర తల నిమిరి, "నా రూమ్‌లో బెడ్ మీద చీర ఉంది. అది కట్టుకొని రెడీ అవ్వు సరేనా?" "అత్తయ్య" చెప్పిన మాట వింటుంది మా మహిర అని తనలో తానే నవ్వుకొని మహేంద్ర రూమ్‌కి వచ్చింది. సీరియస్‌గా ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తున్నాడు మహేంద్ర. "మహి, ఏంటమ్మా? నీతో మాట్లాడాలి. చెప్పమ్మా. మహిరని ఎందుకురా బాధ పెడతావు?" "నేనేం బాధ పెట్టానమ్మా? చూడు, తనందరిని వదులుకొని నీతో వచ్చిందిరా. ఎందుకు చిన్నదానికి పెద్దదానికి తన మీద సీరియస్ అవుతావు?" అంటుంది. "అబ్బా అమ్మా, మేమేం గొడవ పడలేదు. నీ కోడలు కోసం తెలిసిందే కదా. చిన్న మాటన్నా సరే వెక్కి వెక్కి ఏడుస్తుంది." "ఎందుకు ఏడవదు? ప్రేమగా నచ్చ చెప్పుకోవాల్సిన నువ్వు బాధ పెడితే ఏడవదా? ఎప్పుడైనా సరే నువ్వు మహిరని బాధ పెట్టకు. తనకి తోడుగా అమ్మా నాన్న కూడా లేరు కదరా. నిన్ను నమ్మి నీతో వచ్చిందంటే దానర్థం నువ్వే తన ప్రపంచమని. అర్థమైందా?" "అర్థమైందమ్మా. ముందు వెళ్ళి టిఫిన్ చెయ్యి. అదక్కడ నీకోసం తినకుండా వంటగదిలోనే బాధపడుతుంది." "నేను చూసుకుంటానమ్మా" అని టవల్ తీసుకొని వాష్రూమ్‌కి వెళ్ళాడు మహేంద్ర. అనసూయ, వర్మ గారు రెడీ అయ్యి బయటికి వెళ్ళగానే మహేంద్ర కిందికి వచ్చి హాల్లో కూర్చున్నాడు. కిచెన్ రూమ్‌లో పని పూర్తి చేసుకొని బయటికొచ్చిన మహిర మహేంద్రని చూసి కోపంగా అనసూయ గారి రూమ్‌కి వెళ్ళింది. "ఇదేంటి టిఫిన్ పెడుతుందంటే అలా అమ్మ రూమ్‌కి వెళ్ళింది? అయినా అమ్మ లేదు కదా! దీనికి ఆ విషయం తెలుసా తెలీదా?" "ఎందుకు తెలీదు? దీన్ని పెళ్లి చేసుకున్నానో లేదో మా అమ్మ ప్రేమంతా ఇదే కొట్టేసింది" అనుకొని అనసూయ రూమ్‌కి వెళ్ళాడు. కానీ అక్కడ మహిర లేదు. "ఏమై ఉంటుంది? రూమ్‌కెళ్ళుంటుంది" అనుకుని తన రూమ్‌కి వచ్చాడు. వాష్రూమ్ నుండి నీళ్ల సౌండ్ వినిపించటంతో "హ్మ్, వాష్రూమ్‌లో ఉన్నట్టుంది" అనుకుని రూమ్ బయటకొచ్చి సోఫాలో కూర్చొని తలని వెనక్కి వాల్చాడు. కాసేపటికి అతని ముక్కు పుటాలకి పర్ఫ్యూమ్ స్మెల్ రావటంతో నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. రెడ్ కలర్ చీరలో ఎంతో అందంగా ఉన్న మహిరని చూసి షాక్ అయ్యాడు. "టిఫిన్ చేయవా?" అని ఎటో చూస్తూ అడిగింది. "ఏంటే, కోపమా? అసలు నేనేమన్నానని అంత కోపం? టైం చూడు 11 అయింది. ఇప్పటికింకా నువ్వు నాకు టిఫిన్ పెట్టలేదు. ఏమనాలి నిన్ను?" అంటాడు. "అయినా నేనెందుకు నీకు టిఫిన్ పెడతాను? పెడితే గిడితే వంటగదికి పెట్టాలి కానీ" అంటుంది మహిర. "ఏంటి?" అని ఏం అర్థం కాక చూశాడు మహేంద్ర. "నువ్వే అన్నావుగా వంటగదితోనే కాపురం చేస్తాను అని. దాంతోనే చేస్తాను. నీకు ఆకలిగా వేయటం లేదేమో. నాకు చాలా ఆకలి వేస్తుంది. నేను తింటున్నాను. నువ్వెప్పుడు తింటావో నీ ఇష్టం" అని మహిర ముందుకు అడుగు వేయగానే వెనక నుంచి ఆమె చేతిని పట్టుకొని తన ఒళ్ళోకి లాక్కున్నాడు. లక్కలా అతన్ని అతుక్కుపోయింది మహిర. "ఏంటి మహేంద్ర, వదులు." "వదలను" అంటాడు. "మహేంద్ర, ఏయ్, ఎందుకే రెడీ అయ్యావు? నన్ను రెచ్చగొట్టడానికే కదా" అని మహిరకి కితకితలు పెట్టాడు. అతని ఒడిలోనే నవ్వలేక చిందులు తొక్కుతూ మహేంద్ర మెడ చుట్టూ చేతులు వేసి "ప్లీజ్ మహి, వదులు" అని నవ్వలేక కడుపు పట్టుకుంది. "నిన్ను ఇలా కాదే" అంటూ మీసాలతో మహిర మెడ వంపుల్లో రఫ్ చేస్తూ "ఏ ఈడియట్" అంటూ ముద్దుగా కసిరాడు. ప్రేమగా నవ్వుతూ చూసింది. "సారీనే" అంటూ ఆమె నుదుటిన గట్టిగా ముద్దు పెట్టి, "చిన్న మాటకి ఎందుకే అంత కోపం? మా అమ్మ కూడా నన్ను తిడుతుంది నీకోసం తెలుసా?" "తిట్టటం కాదు, కొట్టాలి నిన్ను. పోనీలే కదా అని ఊరుకుంటుంటే బయట కూడా వేషాలు వేస్తున్నావు" అంటూ అతని చెంపపై చిన్నగా కొట్టి, "పద మహేంద్ర, టిఫిన్ పెడతాను" అంటుంది. "వద్దు మహిరా." "ఏమైంది మహేంద్ర?" "ఎందుకంటే ఇప్పుడు నా ఈడియట్ నాకు బోలెడు ముద్దులు ఇస్తుంది కదా, కాబట్టి నాకు ఆకలి వేయదు అన్నమాట" అంటాడు. "హా, ఇస్తానని ఎవరు చెప్పారు మా ముద్దులు" అంటూ నవ్వుతూ చూసింది. ఒక్క క్షణం అలానే చూశాడు మహేంద్ర. "ఏమైంది మహి అలా చూస్తున్నారు?" అని అడుగుతుంది. "నీలో నాకు నచ్చేదేంటో తెలుసా?" "ఏంటి?" "నీ కళ్ళు, నీ పెదవులు, ఇంకా నీ శంఖం లాంటి మెడ" అంటూ తన చూపుడు వేలిని మెడ కిందికి దించుతూ, "నీ ఇంకా నీ నడుము." "ఆపుతావా?" అంటూ మహిర కోపంగా చూసింది. "ఇంకాపుతావా ప్లీజ్" అంటూ మహేంద్ర నోరు మూసి, "ప్లీజ్, ఆకలి వేస్తుంది. టిఫిన్ చేద్దాం పదా" అంటుంది. "హ్మ్" అని నవ్వుతూ మహిరని ఎత్తుకొని బెడ్రూమ్‌కి తీసుకుని వెళ్ళాడు. "మహేంద్ర, ఇది మరీ అన్యాయం. నాకు ఆకలేస్తుందంటే నువ్వసలు వినవేంటి?" అంటుంది. "వినను. ఇది నా టైం మహిరా. నీకింకా మాటలు లేవు" అంటూ ఆమెని అల్లుకుపోయాడు.
గతాన్ని తలుచుకొని తనలో తానే బాధపడింది మౌలి. మహేంద్ర ప్రేమ, అనసూయ వర్మ గారి కేరింగ్ అన్నీ గుర్తు చేసుకొని తనలో తానే బాధపడింది. బయట తన కోసం సంతోష్, దేవయానిలు వెయిట్ చేస్తున్నారని గుర్తు చేసుకొని ఫాస్ట్గా స్నానం చేసి బయటకొచ్చి చీర కట్టుకొని రెడీ అయి బయటకొచ్చింది. అప్పటికే స్వప్న వాళ్ళకి కాఫీ ఇచ్చి మాటలు కలిపింది. మౌలి రాగానే సంతోష్ బాధగా చూశాడు. ఎలా ఉన్నావు మౌలి అని ప్రేమగా అడిగారు దేవయాని. ప్రస్తుతం ఒంటరిగానే బ్రతుకుతున్నాను, కానీ ముందు ముందు ఎలా ఉంటానో నాకు తెలీదు అంటుంది. నువ్వు ఇంకా జరిగింది మర్చిపోలేదా? మీరెందుకు వచ్చారో ముందు ఆ విషయం చెప్పండి. అక్కర్లేని విషయాలు నా దగ్గర మాట్లాడకండి అంటుంది. నీతో కొంచెం మాట్లాడాలి మౌలి, కానీ నాకెవ్వరితోనూ మాట్లాడాలని లేదు అంటుంది మౌలి. ప్లీజ్ మౌలి, ఒక్కసారి నా మాట విను అని బాధగా అన్నాడు సంతోష్. స్వప్న, ఏంటి మౌలి? బంగారం రూమ్లో ఉంది కదా, తనని జాగ్రత్తగా చూడు. నేనిప్పుడే వీళ్ళతో మాట్లాడేసి వెంటనే వచ్చేస్తాను అని బయటికి నడిచింది. మౌలి ప్రవర్తన చూసి స్వప్న ఆశ్చర్యపోయింది. ఇంటికి ఎవరొచ్చినా ఎంత గౌరవంగా చూసే మౌలి వచ్చే వాళ్ళతో అలా బయట నిలబడి మాట్లాడటం మొదటిసారి. మౌలిలో కోపం చూసి షాక్ అయింది స్వప్న. పదరా బయటికి అంటుంది దేవయాని. నేను చూస్తుంది మౌలినేనా అమ్మా అని నమ్మలేక అడిగాడు సంతోష్. మౌలినే, కానీ మనసు కూడా రాయి అయిందిగా, కొన్ని రోజులు అలానే ఉంటుంది అంది కొడుకు చేతిని పట్టుకొని. పద అమ్మా అని ఇద్దరు బయటికి నడిచారు. గేటు బయట నిలబడి రెండు చేతులు కట్టుకొని నిలబడింది. ఎందుకొచ్చారు? ఏం మాట్లాడాలని వచ్చారు? అసలు మీరెందుకు నా ఇంటికి వచ్చారు అని కోపంగా అడిగింది. ఏం మాట్లాడతాం మౌలి, నువ్వు కనీసం మా ముఖాలు కూడా చూడటం లేదు కదా. ఎందుకు చూడాలి? అసలు మీరు నాకేం అవుతారని చూడాలి? నా జీవితాన్ని ఒక స్థాయిలో పెట్టారని చూడనా? లేదంటే ప్రాణంగా ప్రేమించే నా భర్త దృష్టిలో నన్ను ఒక బజార్దానులా నిలబెట్టినందుకు మీ ముఖాలు చూడాలా అంటుంది. అసలు ఎందుకు మౌలి అంత కోపం? ఒకసారి నేను చెప్పేది విను. అసలు జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. అది నేను మీ అత్తయ్య వాళ్ళకి చెప్పాలని. సంతోష్ మాట పూర్తి కాకుండానే మౌలి రెండు చేతులతో దండం పెట్టి, వద్దు, నాకంటూ ఎవ్వరూ లేరని బ్రతుకుతున్నాను. ఇప్పుడు మీరొచ్చి తెగిపోయిన బంధాల్ని కలపాలని చూడకండి. మౌలి, మౌలినే మాట్లాడుతున్నా. ఇంకా మీరిక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటుంది. క్షమించు మౌలి అంటూ దేవయాని రెండు చేతులు జోడించగానే మౌలి తనలో తానే నవ్వుకొని, ఆ చేత్తోనే మెడపట్టి బయటికి గెంటేసిన మీరు ఇప్పుడు ఆ చేత్తోనే నాకు దండం పెడుతున్నారు. చూసారా, దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎక్కడుంచాలో అన్నది నిర్ణయిస్తాడు అన్నదానికి సాక్ష్యం మీరే అంటుంది మౌలి. మా అమ్మ తప్పు చేసిందని ఒప్పుకుంటాను, కానీ ఒకసారి నీ కోపం అంతా పక్కన పెట్టి నీ జీవితం ఏంటన్నది ఆలోచించు మౌలి అంటాడు సంతోష్. నా జీవితం ఏంటన్నది నాకు బాగా తెలుసు. ఇంతేగా మీరు నాతో మాట్లాడాలి అనుకున్నది? అయింది కదా, ఇంకా బయలుదేరండి అంటూ చేయి చూపించింది. సంతోష్, దేవయాని ఇంకా ఏం మాట్లాడలేదు. మౌనంగా కారెక్కి అక్కడి నుంచి వెళ్లారు. మౌలి తనను తానే బాధపడి వెనక్కి తిరిగేలోపే ఆమె చేతిని పట్టుకుని గిర్రున తిప్పి మీదికి లాక్కున్నాడు మహేంద్ర. క్షణకాలంలో జరిగిన చర్యకి మౌలి షాక్తో చూస్తూ ఉండిపోయింది. ఎర్రబడిన ముఖంతో ముక్కు పుటాలెగరేస్తూ తనని కోపంగా చూస్తున్నాడు. మీరు అంటూ నోటి మాట రాక అలానే ఉండిపోయింది మౌలి. పాపకి కడుపు నొప్పా? అవును అంటుంది. అబద్ధం చెబితే నాకు నచ్చదు, నిజం చెప్పు మౌలి. కోపంగా మాట్లాడిన మహేంద్ర మాటలకి మౌలి ఏం చెప్పాలో తెలియక కారులో కూర్చుని తననే బాధగా చూస్తున్న మూర్తిని చూసి విషయం అర్థం చేసుకుంది. చెప్పకుండా వచ్చినందుకు మహేంద్రకి కోపం వచ్చింది అని. సార్, ముందు వదలండి. నన్ను మా వీధిలో వాళ్ళు చూస్తే నా క్యారెక్టర్ కోసం తప్పుగా అనుకుంటారు అంటుంది. అనుకుంటే అనుకోని, సో వాట్, నేను నీ బాస్ని. పాపకి కడుపు నొప్పని ఎవరికి చెప్పాలి? నాతో చెప్పాలా, లేదంటే మూర్తితో చెప్పాలా అంటాడు మహేంద్ర. మీతోనే చెప్పాలి సార్, కానీ కంగారులో ఏం చేయాలో తెలియక మూర్తి గారికి చెప్పేసి వచ్చాను. తప్పు నాదే, క్షమించండి సార్ అని అతన్ని కౌగిలి నుండి విడిపించుకుంటూ అంది. షటప్. చూడు, నా గురించి నీకు తెలియదు అనుకుంటాను. నువ్వు ఆఫీస్కి కొత్త, కొన్ని రూల్స్ ఉంటాయి. నేను పిఏని కదా అని రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది అని మౌలిని తన కౌగిలిలో మరింతగా బిగిస్తూ అన్నాడు. మౌలి భయంగా చుట్టూ చూసింది. ఎవరైనా చూస్తారన్న భయం ఒకవైపు, మరోవైపు స్వప్న ఇలా తనని చూసి ఏమనుకుంటుందో అని భయం. ఎందుకలా చూస్తున్నావు అంటాడు మహేంద్ర.
సార్ వదలండి. నాకంటూ ఈ వీధిలో పరువు, గౌరవం ఉంది. మీరిలా నేనేదో మీ సొత్తన్నట్టు ఇలా చేయటం ఏం బాలేదు అని అంది ఏడుస్తూ. అవును. నాకు బాలేదు. ఇలా వీధిలో నిన్ను పట్టుకొని గొడవ పడటం. పద అయితే లోపలికి వెళ్దాం అంటాడు. సార్ అంటూ షాక్‌గా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? లోపలికి రాకూడదా? రండి సార్. కానీ ముందు నన్నొదలండి అంటుంది. సరే అని ఒక్కసారిగా ఆమెను వెనక్కి నెట్టి, పాపకి కడుపు నొప్పని చెప్పి, నువ్వేంటి బయట ఎవరితోనో మాట్లాడుతున్నావు? ఎవరు వాళ్ళు? అని నొసలు చిట్లించి అడిగాడు. ఏమో నాకు తెలీదు వాళ్ళెవరో అంటుంది. నాటకాలాడకు. నిజం చెప్పు అంటాడు. రాంగ్ అడ్రస్‌కి వచ్చారు. అందుకే బయటికి పొమ్మని చెప్పాను అంటుంది. హో! అవునా? అంటూ పెద్ద పెద్ద అడుగులతో లోపలికొచ్చాడు. హాల్‌లో పాపని ఒడిలో పెట్టుకొని కబుర్లు చెప్తున్న స్వప్న మహేంద్రని చూసి షాక్ అయింది. సార్ మీరేంటిక్కడ? అని ఆశ్చర్యంగా అడిగింది. చిన్న పనుండి ఈ రూట్లో వచ్చాను. బయట మౌలి కనిపించేసరికి ఇలా వచ్చాను అంటాడు. అవునా? ఇదే సార్ మౌలి ఇల్లు. నేను మౌలి ఇక్కడే ఉంటాం. ఇంకా ఈ బుడ్డది మౌలి కూతురు సార్ అని బంగారాన్ని పరిచయం చేసింది. ఈ అంకుల్ నాకు ముందే తెలుసు. హాయ్ మహి అంకుల్ అని రెండు చేతులు చాపింది. అప్పటి వరకు కోపంగా చిరాగ్గా ఉన్న మహేంద్ర బంగారాన్ని చూడగానే అతని పెదవులు విచ్చుకున్నాయి. హాయ్ డార్లింగ్ అంటూ బంగారాన్ని ఎత్తుకొని అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. బాబాయ్ మీరు కూడా లోపలికి రండి అంటుంది మౌలి. భయంగా ఉంది మా. సార్ నిన్ను కోపంలో ఏమన్నా చేస్తారని. అందుకే సార్ వద్దన్నా కూడా నిన్ను కొడతారేమో అని భయం వేసొచ్చాను అంటాడు. రండి బాబాయ్ కాఫీ తాగుతురు అని మూర్తిని తీసుకుని లోపలికొచ్చిన మౌలి గుమ్మం దగ్గరే ఆగిపోయి కంటతడితో చూసింది బంగారాన్ని. ఒడిలో కూర్చోబెట్టుకుని కూల్గా కబుర్లు చెప్తున్న మహేంద్రని చూడగానే మౌలితో పాటు మూర్తి కూడా షాక్ అయ్యాడు. మౌలి తనేనా నీ పాప? అవును బాబాయ్. మహేంద్ర వారసురాలన్నమాట అని మూర్తి అనగానే మౌలి మనసంతా సంతోషంతో ఉప్పొంగిపోయింది. కానీ అంతలోనే తన గతం తనని మామూలు మనిషిని చేసేసరికి పదండి బాబాయ్ అని ఇద్దరు లోపలికొచ్చారు. అమ్మా నువ్వు స్వప్నంటి వర్క్ చేస్తుంది అంకుల్ ఆఫీస్లోనా? అవును మా. అంకుల్ నాకు చాలా బాగా నచ్చారమ్మా. నువ్వు అంకుల్ ఆఫీస్లోనే వర్క్ చేయి అని బంగారం అనగానే మౌలి చురుగ్గా మహేంద్రాన్ని చూసింది. మీరు మాట్లాడుతూ ఉండండి. నేను కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పి మౌలి కిచెన్ రూమ్కి వెళ్ళింది. వెళ్తున్న తనని రెప్ప వేట మరిచి చూస్తుండిపోయాడు మహేంద్ర. అంకుల్ అంటూ బంగారం పిలిచేసరికి మహి ఈ లోకంలోకి వచ్చాడు. ఏంటమ్మా? మీరు నాకు చాలా బాగా నచ్చారు. మా ఇల్లు చూపిస్తాను రండి అంకుల్. బంగారం మాటలకి స్వప్న షాక్గా చూసింది. ఎవరింటికొచ్చినా ఎవరికి ఇల్లు చూపించనివ్వదు బంగారం. అది అయినా మనిషి తనకి నచ్చితే చూపిస్తుంది రేరుగా. నాకు అదే కావాలి బంగారం. మీ అమ్మ నా దగ్గర ఎక్స్ట్రాలు చేస్తుంది. ఈరోజు చూడు మీ అమ్మతో గోరుముద్దలతో పాటు ముద్దులు కూడా తీసుకుంటాను అనుకుని కన్నింగా తనలో తానే నవ్వుకొని బంగారాన్ని ఎత్తుకుని ఇల్లు చూడటం మొదలుపెట్టాడు. అదంతా చూస్తున్న మూర్తికి ఒకవైపు ఆనందం. అంతలోనే ప్రియా గుర్తొచ్చి బాధపడ్డాడు. ప్రియా తల్లి అంత చెడ్డది కూడా కాదు. చాలా మంచి మనసున్న అమ్మాయి. పైగా మహేంద్ర సార్ని చూసుకుంటుంది. మరెందుకు సార్ మౌలిని వదిలేశారు? సార్ అన్నీ తెలిసుండే ఇలా యాక్ట్ చేస్తున్నారా? లేదంటే మౌలిని తన పంతంతో బాధ పెట్టాలని చూస్తున్నారా? మౌలి చూస్తే సార్ అంటేనే భయపడుతుంది, కోప్పడుతుంది. పైగా సార్ అంటే ఇష్టం ఉన్నట్టు కనిపించటం లేదు. అసలేం జరుగుతుంది? ఎందుకు మౌలి మహేంద్ర సార్ విడిపోయారో తెలుసుకోవాలి అనుకున్నాడు. బాబాయ్ కాఫీ తీసుకోండి అంటూ కిచెన్ రూమ్ నుంచి వచ్చింది మౌలి. థ్యాంక్స్ తల్లి అంటూ కాఫీ కప్ తీసుకుంటూ మౌలిని చూశాడు. మెడలో నల్ల పూసలు కానీ నుదుటిన కుంకుమ కానీ లేవు. సింపుల్గా ఉన్న మౌలిని చూసి బాధపడ్డాడు. పెద్ద గొడవ జరుగుంటుంది అనుకున్నాడు. స్వప్న కాఫీ తీసుకో అంటూ మహేంద్ర కోసం చూసింది. బాబాయ్ సార్ ఎక్కడా? మన బంగారం ఇల్లు చూపించడానికి తీసుకుని వెళ్ళింది. ఏంటి? షాక్గా చూసింది మౌలి. అవును మౌలి ఒకసారి ఇల్లరా. ఏమైంది? రాక రాక సార్ మన ఇంటికి వచ్చారు కదా, భోజనం పెట్టి పంపిద్దామా? అవసరమా అంటూ చూసింది మౌలి. అదేంటి అలా అంటావు? ఎంత కాదన్నా మన బాస్ కదా, కనీసం భోజనం కూడా పెట్టకపోతే ఏం బాగుంటుంది చెప్పు అంటుంది స్వప్న. ఎందుకు స్వప్న మన ఇంట్లో, అది కూడా మన మిడిల్ క్లాస్ వాళ్ళతో ఆయన భోజనం తింటారనుకోవడం మన బుద్ధి పొరపాటు. ఆయన స్థాయి ఏంటో తెలుసు కదా. రోజుకి 100 రకాలు వాళ్ళ డైనింగ్ టేబుల్ చుట్టూ ఉంటాయి. అలాంటిది మనం ఎలా అని మహేంద్రకి భోజనం పెట్టడం ఇష్టం లేక ఈ రకంగా మాట్లాడింది మౌలి.
నువ్వు చెప్పింది నిజమే. కానీ పెట్టకపోతే బాగోదు. మన దగ్గరున్న వాటితోనే వంట చేయవే. ఇష్టం ఉంటే తింటారు, లేకపోతే లేదు అని స్వప్న అనగానే మౌలి ఇంకా ఏం మాట్లాడలేదు. సరే చేస్తాను అంటుంది. నువ్వు ఒక్కదానివే ఎందుకు చేయటం? నేను కూడా హెల్ప్ చేస్తాను. వంట లిస్ట్ ఏంటో చెప్పు. కాయగూరలు కట్ చేస్తాను అని స్వప్న అనగానే చెప్తాను. ముందు సార్‌కి కాఫీ, బంగారానికి జ్యూస్ ఇచ్చేసి రానివ్వు అంటుంది. సరే అని స్వప్న అనగానే మౌలి బంగారం రూమ్‌కి వచ్చింది. కానీ ఎక్కడా కనిపించలేదు. గెస్ట్ రూమ్, స్వప్న రూమ్ కూడా చూసింది. కనిపించదు. ఇంకా తన రూమ్‌కి వచ్చి షాక్ అయింది. బెడ్ మీద మహేంద్ర గుండెలపై పడుకొని నవ్వుతూ కబుర్లు చెప్తున్న కూతుర్ని చూసి షాక్ అయింది మౌలి. ఎవరిని దగ్గరికి రానివ్వదు. అలాంటిది మహేంద్రకి అంత తొందరగా కనెక్ట్ అయింది. ఎక్కడికి పోతుంది రక్త సంబంధం అనుకుని తనలో తానే బాధపడింది. బంగారం, ఏంటి అంకుల్? అమ్మ వచ్చింది. హో అంటూ మౌలిని చూసి కన్ను కొట్టాడు. కోపంగా చూసింది మౌలి. బెడ్ మీద నుంచి పైకి లేచి మౌలి దగ్గరకు వచ్చి నైస్ రూమ్, నైస్ బెడ్ అని ఎంతో మెల్లిగా అన్నాడు. పిడికిలు బిగించి కోపాన్ని అణుచుకొని బంగారం, ఏంటమ్మా? జ్యూస్ తాగి స్నానం చేయి. నేను స్కూల్ నుంచి రాగానే చేసేసానమ్మా. ఒంటి నిండా ఆ చెమట చూసావా? నువ్వు బయటికి వెళ్ళి ఆడుకున్నావు కదా! మరింటికి రాగానే స్నానం చేయాలని తెలీదా? అని అంతలోనే మాటలు ఆపేసింది. అప్పటికే చూపులతో చంపేస్తున్నాడు మహేంద్ర. బంగారం, ఏంటంకుల్? నీకు కడుపు నొప్పొచ్చిందా? సూటిగా అడిగిన మహి మాటలకి మౌలి గుటకలు మింగుతూ నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంది. లేదంకుల్, నాకేం కడుపు నొప్పి లేదు. నేను బానే ఉన్నాను కదా! ఎందుకలా అడిగారు? అంటుంది. బంగారం, నీకు ఈ మధ్యన ప్రశ్నలు ఎక్కువయ్యాయి. ముందు స్నానం చేయి అని మౌలి అనేసరికి బంగారం కోపంగా చూసి అంకుల్, మా అమ్మ ఉన్నది చూశారు, శుభ్రంతో చంపేస్తుంది నన్ను. మీ ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి నన్ను. ప్లీజ్, మా అమ్మతో అస్సలు పడలేను అని బంగారం అనగానే మహేంద్ర నవ్వుతూ చూశాడు. సరే తీసుకుని వెళ్తాను. నువ్వు ముందు స్నానం చేయి తల్లి అంటాడు. మీరుంటారు కదా? ఎంతో అమాయకంగా అడిగిన బంగారం మాటలకి మహేంద్ర ఒక క్షణం అలానే ఉండిపోయాడు. చెప్పండి అంకుల్, ఉంటారు కదా? ఉంటానమ్మా, నువ్వు వెళ్ళి స్నానం చేయి అని బంగారం వెళ్ళగానే మౌలి అంటాడు. వీలైనంత తొందరగా వెళ్ళండి మీరు అంటుంది మౌలి. ఎందుకు? ఎందుకంటే మీరు నా ఇంట్లో ఉండటం నాకు నచ్చలేదు అంటుంది. ఎక్స్ట్రాలు చేయకు. అబద్ధం ఎందుకు చెప్పావే సాడిస్ట్ దానా అంటూ మౌలి దగ్గరికి వచ్చాడు. చూడండి, మాటలు జాగ్రత్తగా రానివ్వండి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటుంది. నిన్ను ఏదో చేయాలని నేనొస్తే నువ్వేమో నన్నేదో చేస్తాను అంటున్నావు. నేనెందుకు కాదంటాను? చెయ్యి అని మహేంద్ర అనగానే మౌలి ఏం మాట్లాడలేదు. కామ్గా బయటకు వచ్చింది. అప్పటికే స్వప్న కాయగూరలు కట్ చేయటం చూసి స్వప్న, ఎందుకు అన్ని కాయగూరలు కట్ చేస్తున్నావు? సార్ ఏం తింటారో మనకి తెలియదు కదే, అందుకే అంటుంది. సరిపోయింది. ఫ్రిడ్జ్లో చికెన్ ఎంత తీసుకురా. ఉందా? ఎప్పుడు తెచ్చావే? మార్నింగ్ తీసుకునొచ్చానే. బంగారం మొన్నటి నుంచి చికెన్ బిర్యానీ అడుగుతుందని చికెన్ తీసుకొనొచ్చానే అంటుంది. అవునా అంటూ స్వప్న ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ తెచ్చింది. స్వప్న, వంట సంగతి చూసుకుంటాను. నువ్వు మూర్తి బాబాయ్తో మాట్లాడుతూ ఉండు. ఆయన ఒక్కరే ఉన్నారు కదా. సరేనే అని స్వప్న బయటికి వెళ్ళగానే మౌలి కిచెన్ క్లీన్ చేస్తూ ఆలోచిస్తూ తనలో తానే బాధపడింది. కాఫీ తాగి బయటికి వచ్చిన మహేంద్ర హాల్లో కూర్చుని నవ్వుతూ టీవీ చూస్తున్న మూర్తి, స్వప్నలని చూసి కిచెన్ రూమ్కి వచ్చాడు. సింక్ దగ్గర నిలబడి చికెన్ క్లీన్ చేస్తున్న మౌలిని చూసి ఆమె వెనక నిలబడి ఏ ఈడియట్, చికెన్ స్మెల్ నాకు ఇష్టం ఉండదు తెలుసా అని చెవిలో మెల్లగా అన్న మహేంద్ర మాటలకి మౌలి షాక్గా వెనక్కి తిరిగింది. సార్ అంటుంది. అవును, కానీ బిర్యానీలో మాత్రమే తింటా. మసాలా ఉంటుంది కదా, అప్పుడు ఎక్కుతుంది మనకి నవ్వుతూ అన్నాడు మహేంద్ర. అది కాదు, మీరు ఇంతకు ముందు ఏదో అన్నారు అంటుంది. నేనేమన్నాను? చికెన్ స్మెల్. అవును, స్మెల్ ఇష్టం ఉండదు అన్నాను, కానీ వండాక తింటాను అని మహేంద్ర అనగానే మౌలి ఏం మాట్లాడలేదు. మీరు నటిస్తున్నారు కదా నా దగ్గర అని తడబడుతూ అడిగింది. నటించటం ఏంటి? నొసలు చిట్లించి చూశాడు. ఏం లేదు అంటూ మౌలి తన పనిలో పడింది. కానీ మహేంద్ర ఊరుకోలేదు. ఏయ్ మౌలి అంటూ ఆమె చెవిలో ఉఫ్ అంటూ ఊదాడు. ఎందుకో మౌలికి ఏడుపాగలేదు. గతం తాలూకు ప్రేమ గుర్తులు ఆమె మనసుని గుచ్చుకునేసరికి ఎందుకో కంట్రోల్ చేసుకోలేక చేతిలో ఉన్న నైఫ్ గట్టిగా పట్టుకొని ఫోర్స్గా వెనక్కి తిరిగి మహి షర్టు కాలర్ పట్టుకొని
ఏంటి నేనేమన్నా నీ పెళ్ళాన్నేంట్రా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చెయ్యి. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ మాట్లాడుతూనే అతన్ని గోడకి లాక్ చేసింది. ఏయ్! ఏంటిలా మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసా? మహేంద్రని. నేను నీ బాస్‌ని అని కోపంగా అన్నాడు. నువ్వు బాస్‌వైతే హద్దుల్లో ఉండి ప్రవర్తించు. లేదంటే అంటుంది. ఏం చేస్తావే? అంటూ మౌలి చేతిలో నైఫ్ లాక్కొని ఆమెని గోడకి లాక్ చేసి గొంతు దగ్గర కత్తి పెట్టి, ఏంటి? నీకోసం ఒక మెట్టు దిగి నువ్వు కావాలి, నీ శరీరం కావాలని ఎగబడుతుంటే ఏంటే ఫోజ్ కొడుతున్నావు? నీ వెనక పడుతున్నాననే కదా నేనంటే రెస్పెక్ట్ తగ్గుతుంది నీకు? కనుబొమ్మలెగరేస్తూ అడిగాడు. వదలండి ప్లీజ్ ఎవరైనా చూస్తారు అంటుంది. ఆ భయం ఉన్నదానివి ఎందుకే నా షర్ట్ కాలర్ పట్టుకున్నావు అంటాడు. మరి మీ బిహేవియర్ ఏమన్నా బావుందా? పెళ్ళైన ఒక అమ్మాయితో ఇలానేనా ప్రవర్తించేది? సూటిగా ఏడుస్తూ అడిగింది. మాట్లాడితే పెళ్ళైన అమ్మాయినంటున్నావు? అసలెక్కడున్నాడు నీ మొగుడు? అంటాడు. మౌలి ఏం మాట్లాడలేదు. కంటి నిండా నీళ్లతో చూసింది. మాట్లాడు. నాకు తెలిసి నీకు పెళ్ళయి ఉండదు. ఆ బంగారం కూడా అనాథై ఉంటుంది కదా? అంతే. మహేంద్ర మాటలకి చాచిపెట్టి ఒక్కటిచ్చింది. ఎక్కడలేని కోపం వచ్చింది మౌలికి. రేయ్! నా కూతుర్ని అనాథ అన్నావంటే చంపేస్తాను. తను నా కూతురు. అర్థమైందా? ఎర్రబడిన చూపుతో చెప్పింది. మహేంద్ర ఏం మాట్లాడలేదు. అనాథ ఎవర్రా? అనాథ అంటున్నావు నా బంగారం కోసం? అంటూ ఆగిపోయి గుటకలు మింగుతూ మహి షర్టు కాలర్ వదిలింది. ఏం చేసిందో తెలుసుకోవటానికి నిమిషం పట్టింది మౌలికి. సారీ అంటూ మహేంద్రాని వెనక్కి నెట్టి గబగబా తన రూమ్‌కు వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ఏడ్చింది. మహేంద్ర కోపంగా బయటకొచ్చాడు. ఈ ఇడియట్‌కి ఎంత ధైర్యం? నన్ను కొట్టిందే కాకుండా అలా ఎలా వెళ్ళిపోతుంది? అనుకుని కోపంగా పిడికిలి బిగించాడు. ఇంతలో ఫోన్ రింగ్ అవ్వటంతో ప్రియ నెంబర్ చూసి బయట గార్డెన్‌లోకొచ్చి లిఫ్ట్ చేశాడు. బావా ఎక్కడున్నావు? నుండి బయటకొచ్చాను ప్రియా. డిన్నర్ టైంకి వస్తావు కదా అని అడుగుతుంది. నేనొచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నువ్వు భోజనం చేసి పడుకో అంటాడు. బావా ఎక్కడున్నావు? నువ్వు అనుకున్నట్టు నేను హోటల్లో అమ్మాయితో గడపటం లేదు. మూర్తితో కలిసి సైటు చూద్దామనొచ్చాను. అర్థమైందా? అంటూ కోపంగా ఫోన్ కట్ చేశాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.